హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? పూజా గది, దేవుడి పటాలు అండ్ విగ్రహాలు ఏ రోజు ఏ సమయంలో శుభ్రం చేసుకోవాలో తెలుసా? మరి లేడీస్ ప్రాబ్లం వస్తే ఎలా చేయాలి? సో అందుకే ఈ వీడియో తీస్తున్నా. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్, వెల్కమ్ టు అమల డాడీ కుట్టి ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగనే మనకు హైఫై ఫ్యాన్స్ కూడా వచ్చేసి ఒక హైఫై కూడా ఇచ్చేసుకోండి. మరి మీరే కదా మన తెలుగింటి అమ్మాయిని ముందుకు నడపాల్సింది. ఓకేనా? సపోర్ట్ చేసేయండి గైస్. ఓకే, ఎనీహౌ వీడియోలోకి వెళ్దాము. యాక్చువల్గా ఇది మండే వీడియో అనమాట. ఇది వాయిస్ ఓవర్ వాయిస్ అక్కడే ఇచ్చానమాట. కానీ పక్కనంతా డిస్టర్బెన్స్ ఉందనేసి వాయిస్ ఓవర్ కట్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఎడిటింగ్లో. సో దేవుని పటాలు ఎప్పుడు ఎలా మనము దేవుని పటాలు కానీ విగ్రహాలు కానీ దేవుని పూజా గది కానీ ఎప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది అంతకుముందు నాకు కూడా తెలీదు. 3 years బ్యాక్ ఎప్పుడు మేము శనివారం కానీ అలా చేసేవాళ్ళము. యాక్చువల్గా ఎప్పుడు ఎలా దేవుని పటాలు ఎప్పుడు దేవుని గది క్లీన్ చేసుకోవాలంటే శనివారము అండ్ గురువారం అయితే చేసుకోవాలండి. అది కూడా టైమింగ్స్ కూడా ఉంటాయంట అండి. ఎలా అంటే నాకు ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు చెప్పారనమాట. అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎవరో ఆవిడ, స్వామి నేను రోజు దేవుని పటాలు తుడుచుకొని, రోజు దేవుడి విగ్రహాలు క్లీన్ చేసుకొని, పూజా గది క్లీన్ చేసుకొని రోజు దీపం పెడుతున్నాను, అయినా నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనేసి అడిగిందంట. అడిగితే నేను అప్పుడు అక్కడే ఉన్నాను అనమాట, వింటున్నాను. అంటే దేవుడు నీకు చెప్పాడా, రోజు నువ్వు క్లీన్ చేసి పూజా గది ఇవన్నీ క్లీన్ చేస్తే నీకు వరమిస్తాను, నీ కష్టాలు తొలగిస్తానని కాదు కదా. మీరంతకు మీరు ఊహించుకొని మీరంతకు మీరు చేసుకునే దానికి అదే ఎలా ఉంటాయి? మన పద్ధతులు మన సాంప్రదాయాలు పాటిస్తూనే పూజలు చేయాలి అనేసి అన్నారు. ఏంటి స్వామి అంటే, అవునా స్వామి ఏంటి అని అడిగితే అప్పుడు పూజారి గారు అన్నారన్నమాట, మనకి ఒక టైము ఒక పద్ధతి అనేది ఉంటుంది, దాన్ని పాటిస్తూ ఉండాలి అనేసి అన్నారు. యాక్చువల్గా ఇక్కడ పవర్ పోయింది, అందుకే కొద్దిగా అంటే ఒక 1 minute అంతే ఉంది. ఇక్కడ నేను దేవుని పటాల ముందు అన్నీ తీసి పక్కకు పెట్టేస్తానండి, దేవుని గుళ్ళో ఉన్నటువన్నీ. తర్వాత నా దగ్గర 2 క్లాతులు పెట్టుకుంటాను అనమాట, అవి రెడ్డివి. ఒకటి క్లీన్ చేసడానికి, ఒకటి ఓన్లీ దేవుని పటాలు మాత్రమే క్లీన్ చేయడానికి అనమాట. అలా క్లీన్ చేస్తున్నాను. ఇంకా తర్వాత నేను వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సర్ఫ్ వేస్తాను అనమాట. ఎందుకంటే ఉన్న జిడ్డు అదంతా రావాలి కదా, ఆయిల్ పడి ఉంటుంది, మనం ప్రసాదాలు పెట్టినవి ఉండింటి కాబట్టి ఆ సర్ఫ్. ఈ టబ్బు దేవుడికే పెట్టినదే, బట్టలు దేవుడికి అన్నీ సపరేట్గా పెట్టుకున్నానండి. దేవుని బట్టలు కానీ, దేవుడికి వాడే టబ్బు కానీ, దేవుడికి వాడే సర్ఫ్ కానీ అన్నీ సపరేట్ అనమాట నేను వాడేటివన్నీ ఇక్కడ. ఇంకా అప్పుడు చెప్పారనమాట బాపనప్ప ఆయన చెప్పారు, పంతులు గారు చెప్పారు, మనకు ఒక పద్ధతి టైం ఉంటుంది, ఆ టైంలోనే మనం చేయాల్సినవి చేస్తూ పాటించాలి అనేసి. అంటే ఎలా స్వామి, ఎప్పుడెప్పుడు అంటే డైలీ దేవుని పటాలైతే తుడచకూడదంట అండి. మనము తుడచాల్సింది గురువారము అండ్ శనివారము, అది కూడా 10 నుంచి 5 లోపల మాత్రమే. గుర్తుపెట్టుకోండి, గురువారము అండ్ శనివారము వీక్లో 1 time మాత్రమే క్లీన్ చేయాలి. అది కూడా గురువారం కానీ శనివారం కానీ 10 నుంచి 5 లోపల క్లీన్ చేయాలా. 10కి పైన కానీ 5కు పైన కానీ మనమైతే చేసుకోకూడదు అనమాట. సో ఇది అన్నమాట, ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు దేవుని పటాలు పూజా మందిరం క్లీన్ చేసుకోవాలనేది దీని ఉద్దేశం ఇది. దాని తర్వాత మనం రోజు ప్రమిదలు పెడతాం కదండి, దీపకుందులు. ఆ ప్రమిదలు మాత్రం రోజు మార్నింగ్ టైమ్స్ అయితే మామూలుగా క్లీన్ చేసేసుకొని ఒత్తులు పెట్టుకొని అయితే చేసుకోవచ్చు, లేదా డే బై డేగానైతే చేసుకోవచ్చు అండి. కంచార్తులు దీపకుందిలు ఇలా అంటారు కదా, అవి మాత్రమే మనము డే బై డే కానీ 2 daysకి ఒకసారి కానీ, లేదా మీకు ఓపిక ఉంటే డైలీ కానీ క్లీన్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారనమాట. సో ఎప్పుడు ఎలా చేసుకోవాలనేది అయితే ఇప్పుడేనండి. ఇంకా నేనైతే ఇలా అంతా ఫస్ట్ ఏం చేశానంటే సర్ఫ్ వేసుకొని మొత్తం మావన్నీ ఇట్లా గోడకే ఉన్నాయి కాబట్టి నేను అలానే దేవుడి పట్టతోనే క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత కిందికి మాత్రం వేరే క్లాత్, దేవుడికి కావాల్సినటువన్నీ నేను సపరేట్ పెట్టుకుంటా అండి. ఇంట్లో వాడినవి అయితే ఆడ పెట్టుకునేదాన్ని కాదు, ఇవైతే సపరేట్ పెట్టుకున్నాను. ఆ రోజు పంతులు గారు చెప్పిన విధంగా నేను కూడా అప్పటి నుంచి గురువారం కానీ శనివారం కానీ నేను దేవుని పటాలు అయితే క్లీన్ చేసుకుంటాను.
నాకు వీలుంటే 2 రోజులకు ఒకసారి దీపకుందీలు అయితే అదే కంచార్తులు అయితే క్లీన్ చేసేసుకొని అయితే పెడతాను అనమాట. ఇది దేవుని పటాలు, పూజా గది, దేవుని పటాలు అండ్ విగ్రహాలు ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది అనమాట. ఈ టైమింగ్స్ ఈ వారం వీక్స్లో 1 టైం మాత్రమే క్లీన్ చేసుకోవాలన్నమాట. అది కూడా గురువారం, శనివారం, అది కూడా 10 నుంచి 5 లోపల అయిపోవాలన్నమాట. ఇవి టైమింగ్స్, ఇవి సమయాలు గుర్తుపెట్టుకోండి. మంగళవారం, శుక్రవారం మాత్రం మనం దేవుని గుళ్ళో నుంచి ఏమే కానీ బయటికి తీయకూడదు ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ చేశాను అనుకో, మురికి వాటర్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ తెచ్చుకొని మళ్ళీ దేవుని పటాలన్నీ క్లీన్గా తుడుచుకున్నాను. తర్వాత కింద కూడా క్లీన్గా తుడుచుకున్నానండి. నేను వీడియో చెప్తూ తర్వాత మీకు ఇవి చెప్పాలి కదా, చెప్తున్నాను. మంగళవారం, శుక్రవారం మాత్రం పటాలు మాత్రం క్లీన్ చేయకూడదు. ఆ రోజు పూజా గదిలో నుంచి దేవుని పటాలు అవి మాత్రం బయటకు తీయకూడదు అనమాట. అమావాస్య రోజు కూడా దేవుని పటాలు అవి బయటకు తీయడం కానీ అలా అయితే చేయకూడదు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలా చెప్తున్నావు అమ్ములు, మరి మనకి రేపు పండగనంగా ఈరోజు వస్తుంది కదా అని అంటే, మనం అప్పుడు ఎలా చేయాలి అంటే, రేపు పండగ అనంగా ఈరోజు శుక్రవారం, మంగళవారము అలా వచ్చిందంటే ఎలా అమ్ములు అంటే, అప్పుడైతే ఏం కాదంట అండి. రేపు పండగ లేకుంటే రేపు వ్రతాలు అలా ఉంటే ఈరోజు ఈవినింగ్ అలా అయితే చేసుకోవచ్చంట అండి. ఈరోజు ఈవినింగ్ అలా అయితే దేవుడివి పటాలు కానీ పూజా గది కానీ క్లీన్ అయితే చేసుకోవచ్చు. వ్రతాలు కానీ పండగలు కానీ ఉంటే ఈ పద్ధతి అయితే ఇలా, ఆ రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ బేస్తవారం ఏ వారమైనా ఆ రోజు ఈవినింగ్, రేపు పండగ అనంగా రేపు వ్రతాలు అనంగా ఈరోజు ఈవినింగ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇది సెకండ్ పాయింట్. తర్వాత వచ్చేసి ఇంకా నేను అక్కడైతే ఊదిబత్తీలు, తర్వాత ఉప్పు పెట్టాను కదా, అక్కడ ఉప్పు కవర్ పెట్టాను. ఎందుకమ్మ ఉప్పు కవర్ అంటే, ఉప్పు మహాలక్ష్మితో సమానం కదా, అందుకనే ఉప్పు అయితే నేను పెడతానండి. ఉప్పు చింతపండు అయితే దేవుని గుళ్ళో పెడతాను. చింతపండు అయితే పెట్టలేదు, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉప్పు పెట్టేశాను. తర్వాత ఊదికడ్డీలు, ఇంకా దూది, నూనె ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఆ చిన్న కుండలో నేను ఉప్పు వేసి 11 రూపాయలు పసుపు, కుంకుమ, గంధం వేసేసి 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ వేసి పెట్టుకోవాలని నేను 11 రూపాయలు వేసి పెట్టుకున్నాను. అది నెలకు ఒకసారి మాత్రమే మార్చుకుంటాను అనమాట. దేవుని దగ్గర ఉన్న ఇంకా కంచార్తులు, దేవుని దగ్గర ఉన్న విగ్రహాలు, చిన్న పీటలు అవన్నీ మాత్రం క్లీన్ చేసుకుని, అలాగనే నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు నాణ్యాలు పెట్టాను అనమాట. ఆ నాణ్యాలు అయితే క్లీన్ చేసుకొని తుడిచేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాను కదా, మనకు పండగలు ఉన్నాగా రేపు పండగ అనగా ఈరోజు ఈవినింగ్ శుక్రవారం రాని మంగళవారం రాని ఏ వారం వచ్చినా కానీ మనమైతే క్లీన్ అయితే ఈరోజు ఈవినింగ్ 5 లోపల మాత్రమే క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ 6 పైన అయితే క్లీన్ చేసుకోకూడదు. పూజా గది కానీ దేవుని పటాలు కానీ విగ్రహాలు కానీ 5 లోపల రేపు పండగ అనంగా కానీ వ్రతాలు అనంగా కానీ చేసుకోవచ్చు అనమాట. దానికైతే ఎటువంటి ఆచాపన అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. మరి లేడీస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అని అంటారు కదా. లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము 5 రోజులు స్నానం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఎటువంటివి ఇంకా ప్రాబ్లంకి సంబంధించినవి ఏవి లేకోకుండా అన్నీ నీట్గా చేసేసుకొని, పరుపులు కానీ బట్టలు కానీ అన్నీ క్లీన్గా చేసేసుకొని తలస్నానం అయితే చేయాలి. తలస్నానం 5 రోజులు చేసిన తర్వాతనే మీరు బట్టలు కానీ రగ్గులు కానీ ఇంట్లో ఉన్నటువన్నీ ఉతికేసుకొని, తర్వాత దేవుని పటాలు అంటే ఇంటి నిండా పసుపు, ఆవు పంచకం కానీ పసుపు కానీ కలుపుకొని ఇంట్లో మొత్తం చల్లేసి తర్వాత దేవుని పటాలు అయితే క్లీన్ చేసుకోవచ్చండి. అది ఏ వారమైనా క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఆ వారం మంగళవారం, శుక్రవారం వచ్చిందనుకోండి వదిలేసేయండి. సోమవారం, బుధవారం, శనివారం, ఆదివారం ఇలా వచ్చిందంటే క్లీన్ చేసుకోండి. 5 రోజులు స్నానం చేసేసి ఆ రోజు ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ రోజు మంగళవారం అయితే బుధవారం కానీ గురువారం కానీ శనివారం కానీ అలా చేసుకోండి, ఓకేనా. అలా అన్నమాట గాయస్. మామూలుగా లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తే కానీ 5 రోజులైతే మనం తలస్నానం అయితే చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఇంకా రగ్గులు బట్టలు ఇవన్నీ ఉతికేసేసుకొని ఇంటి నిండా అంటే ఆ ప్రాబ్లంకి సంబంధించినటువన్నీ మనము నీట్ చేసేసుకొని తర్వాత తలస్నానం అయితే చేసి ఇంటి నిండా పసుపు నీళ్ళు కానీ ఆవు పంచకం కానీ చల్లేసి ఇంకా దేవుని పటాలు అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్తున్నాను అనమాట.
ఇంకా ఇలా అయితే నేను యాక్చువల్గా ఇక్కడ నేను కడిగేసాను కదా కంచార్తులు ఇవన్నీ, ఆ రాగి వస్తువులంతా, ఇత్తడి రాగి వస్తువులంతా నేను చింతపండు, నిమ్మకాయ అలా క్లీన్ చేసేదాన్ని. కానీ మా అమ్మగారు పితాంబరం అని ఒకటి ఉంటుందన్నమాట, అది ఉందనుకొని నేను దేవుని పటాలు అయితే మొదలుపెట్టాను. కానీ ఇంట్లో చూస్తే అంతా వెతికాను, ఎక్కడ లేదు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేను దేవుని పటాలు క్లీన్ చేయాలి కదా అనేసి అప్పటికైతే సోప్తో ఒకటి క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత నేను పితాంబరంతో క్లీన్ చేస్తే అవన్నీ ఎలా వస్తాయి అనేది అయితే అదే చూపించాను అనమాట. ఇప్పటికి ఇలా ఉన్నాయి. తర్వాత అవి బాగా మెరిసేలాగైతే ఆ పితాంబరం అయితే నేను ఎలా క్లీన్ చేస్తానని మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను, ఓకేనా. ఇంకా అన్నీ ఇలా కడిగేసుకున్నానండి. అక్కడ నేను స్టీల్ డబ్బా పెట్టాను కదా, ఆ డబ్బా ఎందుకు పెట్టానంటే ఆడ మహాలక్ష్మి దగ్గర పెట్టాను. అలాగనే అక్కడ నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు నాణ్యాలు అట్లనే పెట్టేస్తాను అనమాట. మనం ఇప్పుడు జాబ్కి వెళ్ళి డ్యూటీకి వెళ్ళేసి మనం శాలరీ తెచ్చుకుంటాం కదండి, అప్పుడు ఆ డబ్బులు అలాగనే వాడుకోకుండా అలా మహాలక్ష్మి దగ్గర ఒక రోజంతా పెట్టేసి మరుసటి రోజు వాడుకోవాలంట అండి. సో నేను అలాగనే చేస్తానన్నమాట. అందుకే మనం ఏదన్నా కానీ, మనము ఏదైనా వ్యాపారంలో కానీ, జాబ్లో కానీ ఏదైనా కానీ మనం తెచ్చుకున్న డబ్బులు వెంటనే వాడకూడదంటండి. అలా మనం ఏదైనా మహాలక్ష్మి దగ్గర పెట్టేసుకొని మరుసటి రోజు అయితే వాడుకోవచ్చు. అందుకే ఆ బాక్స్, స్టీల్ బాక్స్ అలా పెట్టేశాను అనమాట. ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతలు, విభూదులు అలా పెట్టేస్తున్నాను అనమాట. నాకు తెలిసిన విషయాలు అయితే ఇవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అక్షంతులు, హారతి ప్లేట్లు అయితే అక్షంతులు, పసుపు, కుంకుమ అలా పెట్టేస్తున్నానండి. యాక్చువల్గా నేను మండే క్లీన్ చేసుకున్నాను అనమాట దేవుని పటాలన్నీ. ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుందాం అనేసి, ఎందుకంటే నేను మార్నింగే పిల్లలకి 6కి లేసాంలేండి. 6 లేసేసి ఇంకా కుకింగ్ అంతా, ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసే లోపల 9 అయ్యింది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి దేవుని పటాలని అయితే క్లీన్ చేసేసుకొని నీట్గా ఇంకా ఇలా పెట్టి, ఇంకా లేట్ అయిపోయింది అక్కడికే 11:30 అలా అయ్యిందనేసి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయి నేను స్టార్ట్ చేసే లోపల 10:15 అలా స్టార్ట్ చేశాను. ఇంకా 11:30, 11:45 అయ్యింది. ఇంకా అందుకనే నేనైతే మార్నింగ్ పూజ చేయలేదు, ఈవినింగ్ చేసుకుందాం అనేసి. ఇంకా వర్క్ మీద బయటకు వెళ్ళాలని కూడా నేను అలా యాక్చువల్గా నేను గంధం కలుపుకొని గంధం పెట్టి బొట్లు పెడతానండి, కుంకుమ బొట్టు పెడతాను. కానీ అప్పుడు యాక్చువల్గా నాకు గంధం ఉందనుకున్నాను, ఎందుకంటే బాబు చేస్తున్నాడు రెగ్యులర్గా పూజ. నేను అన్నీ చేసిస్తుంటే నాకు ఇంకా కుకింగ్ చేసుకోవడంలో సరిపోతుందని, బాబు స్నానం చేస్తే పూజ చేస్తాడనమాట, వాడు నాకు చెప్పలేదు. సో అందుకే గంధం బొట్లు కాకోకుండా ఇంకా ఇప్పటికి ప్రజెంట్ లేదు కదా అని పసుపు కలుపుకొని పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను గాయస్. నేను ఓన్లీ దేవుళ్ళ ముఖాలకు ఒకటే పెడుతున్నా, ఇంకా చేతులకి, కాళ్ళకి అవన్నీ పెడితే రెడ్గా మారిపోయి నీట్గా కనిపించదు అనేసి అలా పెట్టాను ఫ్రెండ్స్, ఓకేనా. నాకు తెలిసిన పద్ధతులు, సాంప్రదాయాలను తెలిసినట్టయితే ఇలా నేను పంతులు గారి ద్వారా వినేది మీకు చెప్తున్నాను అనమాట. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను గాయస్, గురువారము, శనివారం మాత్రమే దేవుని పూజా గది కానీ, దేవుని పటాలు కానీ, విగ్రహాలు కానీ క్లీన్ చేసుకోవాలి. అలాగనే శనివారం కానీ, బేస్తవారం కానీ పొద్దున 10 నుంచి 5 లోపల మాత్రమే క్లీన్ చేసుకోవాలి, ఓకేనా. అలాగనే లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తే కానీ 5 రోజులు ఇంట్లో ఉన్న ఇంకా 5 డేస్ ఇంకా రగ్గులు, బట్టలు, ప్రాబ్లమ్స్కి సంబంధించినవన్నీ క్లీన్గా చేసేసుకొని తలస్నానం చేసుకొని పసుపు నీళ్ళు కానీ, అది ఆవు పంచకం కానీ చల్లేసి దేవుని పటాలు అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది అండ్ కామాక్షి దీపం పెట్టుకున్నానండి. యాక్చువల్గా నేను కామాక్షి దీపానికి కుంకుమ పెట్టేశాను, పసుబొట్లు పెడదామని మర్చిపోయి పక్కన పెట్టేశాను అనమాట. పసుబొట్లు 5 పెడతానమాట కుంకుమ అలా పెట్టేసి. ఇంకా కంచార్తులకు కూడా అట్లా నేను పసుపు కుంకుమ అంటించేసి పెడతాను, ఆ ప్లేట్లకు కానీ పసుపు కుంకుమ అలా పెట్టేస్తాను. ఇంకా మనం కంచార్తులకు 3 బొట్లు పెట్టాలండి. ఎందుకు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనమాట. అలా 3 బొట్లు పెట్టి మాత్రమే మనము నూనె పోసి దీపం అదే దూది పెట్టేసి దీపాలు అయితే వెలిగించుకోవాలండి. సో నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవాలని అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇలా క్లీన్ అయితే దేవుని పటాలు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, అలాగనే హైపై ఫ్యాన్స్ ఇవ్వాలి, అలాగనే స్కిప్ చేయకుండా చూడాలి. మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో తీసి పెట్టాను అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.
ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ మీ తెలుగింటి అమ్మాయిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక లాంగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.